ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంద పద్యాలను కొన్ని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 369వ పద్యం. వసుమతి వసుమతి దివ్య బాణముల వ్రక్కలు వాపి కొలంకుశేసి నా రసములు మాటుగా బరపి రథ్యములన్ రిపులల్ల జోడా సాహసమున నేటబెట్టిది రణావని సైంధవు చంపునాడు. నాకు అసుర విరోధి భద్రగతి నండై వచ్చిన గాదే భూవరా. భద్రగతి అండై వచ్చిన గాదే భూవరా. వసుమతిన్ భూమిని దివ్య గొప్ప బాణములతో వ్రక్కలు పక్కుళ్ళు వాపి కొట్టి కొలను చేసి తయారు చేసి నారసములు బాణములు మాటుగాన్ అడ్డము ఉండేలాగా పరపి వేసి రథ్యములన్ గుర్రములను రిపులు శత్రువులు ఎల్లన్ అందరూ చూచుచూ ఉండగా సాహసముతో నేటన్ నీటిలో పెట్టి తిని రణావనిన్ యుద్ధభూమిలో సైంధవుని సంహరించు నాడు దినమున నాకు అసుర విరోధి అనగా కృష్ణుడు భద్ర కాపాడే గతిన్ విధముగా అండ రక్షణ అనగా ప్రాపు అయి వచ్చినన్ రావటములనని కాదే కదా భూవరా రాజా. వసుమతి వల్లభ సైంధవుని వధించే ఆనాటి రణరంగంలో శత్రువులు కళ్ళారా చూస్తుండగానే నా దివ్య బాణాలతో భూమిని వ్రయ్యలు చేసి జలాశయాన్ని కల్పించి బాణముల చాటున అలసి సొలసిన నా రథాశ్వాలకు దప్పిక తీర్చింది ఆ దయామైన అండవలనే కదా. తర్వాత 370వ పద్యం. చెల్లికాడ రమ్మని చేరు నన్నొకవేళ చెలికాడ రమ్మని చేరు నన్నొకవేళ మన్నించు ఒకవేళ మరది అనుచు బంధుభావమున పాటించు ఒకవేళ దాతయ్యై ఒకవేళ ధనములిచ్చు మంత్రి అయి ఒకవేళ మంత్రమాదేశించు బోధి అయి ఒకవేళ బుద్ధి చెప్పు సారథ్యమునరించు జనవిచ్చి ఒకవేళ క్రీడించు ఒకవేళ గెలిసేయు ఒక్క శయ్యాసనంబున ఉండు కన్న తండ్రి కైవడి చేసిన తప్పుగాచు హస్తములు బట్టి పొత్తున ఆరగించు మనుజ వల్లభ మాధవు మరవరాదు. చెలికాడా మిత్రుడా రమ్ము రా అని చీరున్ పిలుచును నన్ను ఒక వేళ సమయమందు మన్నించున్ గౌరవించును ఒక వేళ సమయమనందు మరది భావమరది అనగా చెల్లెలు భర్త అనుచును బంధు చుట్టరికపు భావమును అనగా ఆత్మీయతను పాటించు వ్యవహరించును. ఒక వేళ సమయమందు దానమిచ్చువాడు అయ్యి ఒక వేళ సమయమున ధనములను ఇచ్చును. మంత్రి అనగా మంత్రాంగమును సహాయం చేయవాడు అయ్యి ఒకవేళ ఒక సమయమునందు మంత్రము ఆలోచన వ్యూహము ఆజ్ఞాపించును. బోధించువాడై ఒకవేళ ఒక సమయమందు బుద్ధి చెప్పు అనగా నీతి చెప్పు సారథ్యము రథసారథ్యము వనరించున్ చేయును చనవు ఇచ్చి
అనగా అనురాగం ఇచ్చి ఒకవేళ ఒక సమయమందు క్రీడించున్ ఆటలాడును, ఒకవేళ ఒక సమయమందు గేలి ఎగతాళి చేయును, ఒకే శయ్యాసనంబున ఉండున్ పాన్పునందు ఉండును. కన్న తండ్రి జన్మ ఇచ్చిన తండ్రి కయబడిన్ చేసిన అంటే వలె చేసిన తప్పులను కాయును. హస్తములున్ పట్టి అనగా చేతులు పట్టుకొని పొత్తునన్ కలిసి ఆరగించు భుజించు. మనుజవల్లభ రాజా మాధవు కృష్ణుని యొక్క మరచు విధము రాదు, చేత కాదు భావము. ఆ వాసుదేవుడికి నేనంటే ఎంత ప్రేమ. ఒక మాటు చిలికాడ రమ్మని పిలిచేవాడు, ఒక మాటు ముద్దుల మరది అని ముద్దు చేసేవాడు, ఒక మాటు ఆత్మబంధువై ఆదరించేవాడు, ఒక మాటు ఔదార్యమూర్తి అయి బహుధనాలు బహుకరించేవాడు, ఒక మాటు మంత్రి అయి హితోపదేశం చేసేవాడు, ఔదార్యమూర్తి అయి బహుధనాలు బహుకరించేవాడు, ఒక మాటు మంత్రి అయి హితోపదేశం చేసేవాడు, ఒక మాటు గురువై కర్తవ్యాన్ని బోధించేవాడు, మరొక మాటు సారథి అయి చనువు చూపేవాడు, ఒక మాటు కూడి ఆటలాడుతూ విహరించేవాడు, వేరొక మాటు ఆత్మీయుడై హాస్యమాడుతూ ఆటలు పట్టించేవాడు, ఇంకొక మాటు ఒకే ప్రక్క మీద కూర్చోబెట్టుకొని కన్న తండ్రి వలె నా తప్పులు సర్దిదేవాడు, మరొక మాటు నా చేతులు పట్టుకొని బలవంతం చేసి పొత్తున ఆరగింపజేసేవాడు. అటువంటి మనం ముద్దుల బావ అయిన మాధవుణ్ణి మర్చిపోవటం ఎలా మహారాజా? సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.